ఇంకా ప్రచారానికి వడదెబ్బ ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాత లీడర్ల క్యాంపెయిన్. మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసులోనే క్యాడర్తో మంతనాలు, లేదంటే ఏసీ ఫంక్షన్ హాళ్లలో మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగళ్ళు, పలు చోట్ల 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. ఇంకా ఎండ అయితే గట్టిగానే కొడుతుంది. ఇంకా ప్రచారానికి నిన్న రెండో దశ పోలింగ్ సందర్భంగా కూడా మనం చూసినాం కదా. సో దేశవ్యాప్తంగా ఖాళీ 63% పోలింగ్ అయినట్టు ఉంది. ఎండలు లేకపోతే, ఎండలు కొంచెం తక్కువ ఉంటేనంటే పోలింగ్ 70-80 వెళ్ళే అవకాశం ఉంటుండే ఎంతో కొంత. కానీ చాలా మంది భయపడి ఆ ఎండలు ఎండలు కొడుతున్నాయా ఒరియామా. నాకు తెలిసి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. ఖాళీ రోడ్ మీద గుడ్డు తీసుకొచ్చి ఇట్లా పలగొట్టి ఆమ్లెట్ వేస్తే మంచిగా ఆమ్లెట్ అవుతుంది రోడ్ మీద. రోడ్ మీదే కాదు, రాయి మీద బండ మీద ఏమైనా పెంచు పెట్టి వేసినా కూడా మంచిగా ఆమ్లెట్ అవుతుంది. సో గంత ఎండలు కొడుతుంది. గా ఎండలకు తాళలేక జనాలు ఏది లీడర్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి లీడర్లు ప్రచారం చేయడానికే భయపడుతున్నారు. అయితే ఒకటి చేస్తున్నారు, పొద్దుగాల పోతున్నారు, 10-11 బంద్ పెట్టుకుంటున్నారు. ఇక పొద్దుమికెలా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, రాత్రి వరకు కొనసాగిస్తున్నారు. మధ్యలో మొత్తము ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని ఆ మధ్యలో ప్రచారం చేసుకుంటాం. లేదంటే పార్టీ ఆఫీసులలో, లేదంటే ఇంట్లో పోయి మంచిగా తడిగుడ్డు వేసుకొని కూర్చుంటారు ఆరాంసే. ఏం చేయలేని పరిస్థితి.